दिल बाबा तेरा शुक्रिया, तूने ही भाग्य बनाया है। हर पल तेरे गुण गाऊं मैं बाबा, पल पल तेरे गुण गाऊं मैं। दिल कहे बाबा तेरा शुक्रिया, दिल कहे बाबा तेरा शुक्रिया, तूने ही भाग्य बनाया है। हर पल तेरे गुण गाऊं मैं बाबा, पल पल तेरे गुण गाऊं मैं। रोम रोम तेरी गाए महिमा, क्या से क्या तूने हमें बनाया। रोम रोम तेरी गाए महिमा, क्या से क्या तूने हमें बनाया। गिरे हो को पूछे न कोई, गिरे हो को पूछे न कोई, तूने ऊंचा उठाया, तूने ऊंचा उठाया। हर पल तेरे गुण गाऊं मैं बाबा, पल पल तेरे गुण गाऊं मैं। तूने भाग्य की रेखा बदलाई, जन्मों की तूने प्यास बुझाई। तूने भाग्य की रेखा बदलाई, जन्मों की तूने प्यास बुझाई। तेरी छतर छाया में आके, तेरी छतर छाया में आके, मन ने शीतलता पाई। हर पल तेरे गुण गाऊं मैं बाबा, पल पल तेरे गुण गाऊं मैं। तेरे प्यार की किरणें आए, मेरा मन तुझ में खो जाए। तेरे प्यार की किरणें आए, मेरा मन तुझ में खो जाए। तुझको देखते रहे ये नैना, तुझको देखते रहे ये नैना, कोई भी दूजा नहीं भाए, कोई भी दूजा नहीं भाए। हर पल तेरे गुण गाऊं मैं बाबा, पल पल तेरे गुण गाऊं मैं। ఈరోజు మనం అవ్యక్త మురళి డేటు 25 డిసెంబర్ 2014 చూస్తున్నాము. అయితే ఈరోజు బాబా మనతో ఏం చెప్తున్నారో చూద్దాము. నూతన సంవత్సరంలో తీవ్ర పురుషార్థపు లక్ష్యాన్ని పెట్టుకుని సదా ముందుకు సాగుతూ ఉండండి. అంటే ఇది 25th డిసెంబర్ అంటే క్రిస్మస్ డే రోజు కదా, అంటే ఇంకా తొందరలో 2015 రాబోతుంది. అందుకు బాబా నూతన సంవత్సరం గురించి చెప్పబోతున్నారు.
నూతన సంవత్సరంలో తీవ్ర పురుషార్థపు లక్ష్యాన్ని పెట్టుకుని సదా ముందుకు సాగుతూ ఉండండి. చెకింగ్ చేసుకుని స్వయాన్ని పరివర్తన చేసుకోండి. అంతిమ పరీక్ష అకస్మాత్తుగా రానుంది కావున ప్రతి సబ్జెక్టులో పాస్ మార్కులు తీసుకోవాలి. సదా కలిసి ఉండండి మరియు కలిసి రాజ్యంలోకి రండి. అయితే నూతన సంవత్సరానికి నవీనత సంపన్న అభినందనలు అభినందనలు అభినందనలు. అంటే నూతన సంవత్సరానికి నవీనత సంపన్న మామూలు అభినందనలు కాదు, బాబా ఇచ్చేది నవీనత సంపన్న. బాబ్దాదా తమ తీవ్ర పురుషార్థి పిల్లలను చూసి పిల్లలందరికీ నూతన సంవత్సరానికి నవీనత కోసం అభినందనలు తెలుపుతున్నారు. బాబా కొత్తతనం చూడాలనుకుంటున్నారు. ఈ నూతన సంవత్సరం ఆరంభంలో పిల్లలు ప్రతి ఒక్కరూ మనస వాచ సంబంధ సంపర్కములలో తమలో ఏదో ఒక నవీన లక్ష్యాన్ని ప్రాక్టికల్ గా పెట్టుకుని సంవత్సరపు నవీనతను బుద్ధిలో పెట్టుకుని ఉండవచ్చు. పురుషార్థంలో అడుగును విశేషతను తమ బుద్ధిలోకి తెచ్చుకొని ఉండవచ్చు. అందరూ చేయాలని అనుకుంటుండొచ్చు పురుషార్థంలో కానీ ఏదో ఒక విశేషతలో కానీ. అందరూ నడుస్తున్నారు. పురుషార్థి అంటేనే అడుగు ముందుకు పడటం అని అర్థం. అయితే ప్రతి ఒక్కరూ తమ పురుషార్థాన్ని మున్ముందుకు తీసుకెళ్లే శ్రేష్ఠ సంకల్పాన్ని చేసి ఉండవచ్చునని బాబ్దాదా చూస్తున్నారు. ఎవరైతే స్వయం గురించి ముందుకు వెళ్ళాలని సంకల్పం తీసుకున్నారో వారు చేతులెత్తండి అంటున్నారు. సో ఎవరికి వాళ్ళు సొంతంగా ముందుకెళ్ళాలని సంకల్పం తీసుకున్నారో వాళ్ళు. ఒకవేళ సంకల్పం తీసుకుని ఉన్నట్లయితే వెనక ఉన్న వారు చేతులెత్తండి. అయితే సంకల్పం ఆల్రెడీ తీసుకుని ఉంటే వెనకాల ఉండే వాళ్ళని చేతులెత్తమంటున్నారు బాబా. అడుగును ముందుకు వేసే యుగమే సంగమ యుగం కనుక తమ కోసం తప్పకుండా ముందుకు వెళ్లే సాధనాన్ని లేక విధిని ఆలోచించుకుని ఉండవచ్చు. సహజమైన మరియు శ్రేష్టమైన సాధనాన్ని తప్పకుండా స్వయం కోసం లక్ష్యం రూపంలో ఇమర్జ్ రూపంలో పెట్టుకుని ఉండవచ్చు. ఇంకా బాబా ఏమేమి చూస్తున్నారు ఏమేమి అని చెప్తున్నారంటే అడుగు ముందుకు వేసే యుగమే సంగమ యుగము కనుక తమ కోసం తప్పకుండా ముందుకు వెళ్లే సాధనాన్ని లేక విధిని ఆలోచించుకుని ఉండవచ్చు. సహజమైన మరియు శ్రేష్టమైన సాధనాన్ని తప్పకుండా స్వయం కోసం లక్ష్యం రూపంలో ఇమర్జ్ రూపంలో పెట్టుకుని ఉండవచ్చు. అయితే ఎవరైతే ఇక ముందు మనస వాచ కర్మణ మరియు సంబంధ సంపర్కాలలో అడుగును ముందుకు వెయ్యాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారో వారు చేతులెత్తండి. ఎవరైతే ఇంకా ఇక ముందు మనస వాచ కర్మణ మరియు సంబంధ సంపర్కాల్లో అన్నిట్లో కూడా అడుగు ముందుకు వెయ్యాలనే లక్ష్యం ఎవరికి ఉందో మంచిది. చేతులైతే బాగా ఎత్తారు. వెనక వారు కూడా చేతులెత్తుతున్నారు. చేతులు కొంచెం పొడవుగా ఎత్తండి. ఇలా పొడవుగా అని బాబా చేసి చూపించినట్టున్నారు. చేతులు బాగా ఎత్తుతున్నారు. బాబ్దాదా కూడా పురుషార్థపు చేతిని చూసి సంతోషిస్తారు. లక్ష్యం మరియు లక్షణాలు కలిసి ఉంటాయి. ఇటువంటి ప్లాన్ ను స్వయం కోసం తప్పకుండా తయారు చేసుకుని ఉండవచ్చు. తయారు చేసుకున్నారు కూడా. కొంతమంది పిల్లలు ప్లాన్ ను తయారు చేసుకోవడాన్ని బాబ్దాదా చూశారు. ప్లాన్ మరియు ప్రాక్టికల్. లక్ష్యమును బట్టి లక్షణాలను తప్పకుండా తెచ్చుకుంటారని బాబ్దాదాకు సంతోషంగా ఉంది. అంటే ప్లాన్ మరియు ప్రాక్టికల్ అవి ఎలా ఉంటాయి అంటే లక్ష్యమును బట్టి లక్షణాలను తప్పకుండా తెచ్చుకుంటారని బాబా సంతోషంగా ఉంది అంటున్నారు. చేస్తారు కదా, ఇందులో చేతులెత్తండి. అచ్చా చేస్తారు. ఎందుకంటే స్వయంగా బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి చాటును సమయానుసారంగా చూస్తుంటారు మరియు మున్ముందుకు వెళ్తూ ఉండాలని అప్పుడు వరదానాన్ని ఇస్తుంటారు. లక్ష్యం చాలా మంది పిల్లలది మంచిగా ఉండటాన్ని చూశారు. కానీ నడుస్తూ ఏదో ఒక పరిస్థితి లక్ష్యాన్ని కొంచెం డీలా చేసేస్తుంది. లక్ష్యమైతే మంచిగా పెట్టుకున్నారు. బాబ్దాదా లక్ష్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. కానీ దానికి తగ్గట్లుగా ముందుకు సాగడంలో మాత్రం కొంచెం తేడా కనిపిస్తుంది. లక్ష్యం అయితే బాగానే పెట్టుకున్నారు కానీ ముందుకెళ్లడంలో కొంచెం తేడా కనిపిస్తుంది అంటున్నారు బాబా. అయినప్పటికీ మెజారిటీ పిల్లల లక్ష్యం మంచిగా ఉండటాన్ని బాబ్దాదా చూశారు. ఇప్పుడు లక్ష్యం మరియు లక్షణం రెండూ కలిసి ముందుకు సాగాలి. ఈ అటెన్షన్ ని ఉంచండి.
ఇప్పుడు దీని ఆవశ్యకత ఉంది. ఆలోచిస్ ఆలోచించారు మరియు చేశారు. 2 కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. విషయాలు ఎలాంటివి జరుగుతున్నా కానీ, ఇవి చిన్న చిన్న పరీక్షలే అయినా కానీ, ఈ విషయంలో అటెన్షన్ కొంచెం ఎక్కువ అవసరం. ఎందుకంటే బాప్-దాదా వద్ద పిల్లలు ప్రతి ఒక్కరి రికార్డు ఉంటుంది. ఎలా అయితే మీరు మీ రికార్డు పెట్టుకుంటారో, మీరు మీ రికార్డును పెట్టుకుంటారో, అలాగే బాప్-దాదా కూడా పిల్లలందరి రికార్డును మధ్య మధ్యలో చూస్తూ ఉంటారు. హ్మ్. అయితే ఏం రికార్డ్ చేస్తుంటారు? లక్ష్యం మరియు లక్షణం. 2 కలిసి ఉండటము, అటెన్షన్ ఎంతవరకు పెట్టుకున్నారని, ఇలా బాప్-దాదా ప్రతి ఒక్కళ్ళది చార్ట్ చూస్తుంటారు. లక్ష్యం బాగుంది. ప్లాన్ తయారు చేస్తున్న సమయంలో చాలా ఉల్లాసోత్సాహాలతో తయారు చేస్తారు. కానీ తర్వాత అటెన్షన్ ఇవ్వవలసి వస్తుంది. హ్మ్. ఊరికనే ప్లాన్ చేస్తే సరిపోదు. లక్షణాలు కూడా కనిపించాలి. అంటే చేయడంలో కూడా చూపించాలి. ఓన్లీ ప్లాన్ మాత్రమే కాదు అంటున్నారు బాబా. ఎందుకంటే లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు కొంచెం అటెన్షన్‌ను అయితే ఇస్తున్నారు. కానీ అందులో నంబర్ ఉంది. అంటే నంబర్ వారీగా ఉన్నారని. మరి స్వయాన్ని ఏ నంబర్‌లో భావిస్తున్నారు? తెలివి చాలా బాగుండటాన్ని బాప్-దాదా చూసారు. తెలివితో పాటు స్వచెకింగ్ కూడా బాగా చేసుకుంటారు. కానీ నడుస్తూ కొన్ని విషయాలు ఎలా వస్తాయంటే, అవి తీవ్ర పురుషార్థాన్ని సాధారణ పురుషార్థంలోకి మార్చేస్తాయి. హ్మ్. అటెన్షన్‌ను అవినాశిగా ఉంచండి. పరిస్థితులైతే వస్తాయి కానీ, పరిస్థితుల కారణంగా అటెన్షన్ తగ్గకూడదు అని బాప్-దాదా ప్రతి ఒక్కరిని చూసి చెప్తున్నారు. హ్మ్. ప్లాన్ అయితే చేసుకున్నారు. ఆ! లక్షణాలు కూడా చెక్ చేసుకోవాలి. దాంతో పాటు అటెన్షన్ అవినాష్‌గా ఉంచండి. పరిస్థితులైతే వస్తూనే ఉంటాయి గానీ, పరిస్థితుల కారణంగా అటెన్షన్ తగ్గకూడదు అని బాప్-దాదా ప్రతి ఒక్కరిని చూసి చెప్తున్నారు. కొంతమంది పిల్లలు మంచి లక్ష్యాన్ని పెట్టుకోవడాన్ని బాప్-దాదా చూసారు. దానిపై నడుస్తారు కూడా. కానీ, కానీ వస్తుంది. సమయం ఇప్పుడు మీ అందరి కోసం వేచి ఉంది. లక్ష్యం బాగుంది. చెకింగ్ కూడా బాగుంది. కానీ మధ్య మధ్యలో ఏదో ఒక విషయం తమ వైపుకు ఆకర్షిస్తుంది. ఫైనల్ రిజల్ట్ అకస్మాత్తుగా రానుంది. దీనికోసం తారీఖు ఫిక్స్ అయ్యలేదు. బాప్-దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని పురుషార్థపు విధితో నంబర్ 1గా చూడాలనుకుంటున్నారు. పిల్లలు కూడా ఇదే కోరుకోవడాన్ని బాప్-దాదా చూసారు. కేవలం అక్కడక్కడ నిర్లక్ష్యం అనే సాంగత్యపు రంగు అంటుకుంది. అవుతాములే, రెండింటిని అనుభవం చేశాము కదా! సమయం వచ్చినప్పుడు ఆలోచించాము కదా! ఏముందిలే, అటెన్షన్ పెడదాములే అని అంటారు. కానీ ఇక్కడ అటెన్షన్ నోటు అవుతుంది. కానీ బహుకాలము బహుకాలంలో మధ్య మధ్యలో హ్మ్. బహుకాలపు రివాజీ ఆట జరుగుతుంది. ఆ రిజల్ట్ ఎక్కువగా ఉంది. ఉండకూడని సాధారణత స్వభావం ఒక్కోసారి ఒక్కోలా వస్తుంది. హ్మ్. సదా తమపై దృష్టి ఉండాలి. సాధారణత ఉండగూడదు అని బాప్-దాదా కోరుకుంటున్నారు. ఇప్పుడైతే మీరంతా పాతవాళ్ల జాబితాలో ఉన్నారు. హ్మ్. కొద్దిమంది కొత్తవారు ఉన్నారు. మెజారిటీ పాతవాళ్ల లిస్టులోనే ఉన్నారు. అంతిమ పరీక్ష అకస్మాత్తుగా రానుంది. అందుకు తారీఖు ఫిక్స్ అయ్యలేదు. కావున తమలోని ఏదైనా ఒక విశేషతను సదాకాలికంగా చేసుకోవడం అవసరం. ఎందుకంటే పరీక్ష సదా రాదు. మధ్య మధ్యలో పరీక్ష డ్రామానుసారంగా వస్తుంది. కనుక సదా అటెన్షన్ అవసరం. చాలా మంది అటెన్షన్ పెడతారు గూడా. వారిని బాప్-దాదా తీవ్ర పురుషార్థిల లిస్టులో పెడతారు. అటెన్షన్ ఇస్తున్నారు కానీ, కొంచెం సమయం తీవ్రంగా ఉంటే, మరి కొంత సమయం మధ్యలో పేపర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం తేడా కనిపిస్తుంది. సారీ. అప్పుడు కొంచెం తేడా కనిపిస్తుంది. ఎప్పుడు? హ్మ్. మళ్ళీ ఒకసారి లైన్ చూద్దాం. చాలా మంది అటెన్షన్ పెడతారు గూడా. వారిని బాప్-దాదా తీవ్ర పురుషార్థిల లిస్టులో పెడతారు. అటెన్షన్ పెట్టిన వాళ్ళని బాబా తీవ్ర పురుషార్థిల లెక్కలేసేస్తారట. అటెన్షన్ ఇస్తున్నారు గానీ, కొంచెం సమయం తీవ్రంగా ఉంటే, మరి కొంత సమయము మధ్యలో పేపరొస్తుంది. హ్మ్. అప్పుడు కొంచెం తేడా కనిపిస్తుంది. అంటే కొంతమంది అటెన్షన్ ఇస్తున్నారు. కానీ కొంచెము కొంచెం ఎక్కడైనా సమయం తీవ్రంగా ఉంటే ఏదైనా పరిస్థితి తీవ్రంగా వచ్చిందనుకోండి. అప్పుడు పేపరొచ్చేస్తుంది. ఎగ్జామ్ పేపర్. అప్పుడు ఆ పేపర్ వచ్చినప్పుడు ఆల్‌మోస్ట్ లైక్ ఫెయిల్ కాకపోయినా గానీ డౌన్ అయితే అయితున్నారు. పాస్ మార్క్ వస్తుందో ఏదో అలాంటిదేదో అవుతున్నట్టుంది. అందుకు అక్కడ తేడా కనిపిస్తుంది అంటున్నారు బాబా. హ్మ్. అయితే తీవ్ర పురుషార్థులకి, మామూలు వాళ్ళకి డిఫరెన్స్ అదే.
తీవ్ర పురుషార్థులు ఏంటి అంటే హ్మ్, వాళ్ళ ఎగ్జామ్ వచ్చినా గూడా పాస్ అయిపోతున్నారు. పెద్ద డిఫరెన్స్ లేకుండా. కానీ మిగిలిన వాళ్ళకి ఎగ్జామ్‌లో ఫెయిల్ మార్కో లేదంటే మరీ లెస్ మార్కో వచ్చినట్టుంది అని బాబా ఇక్కడ చెప్తున్నారు. రోజు రోజుకి స్వయంపై అటెన్షన్ తప్పక పెడుతున్నారు. అటెన్షన్‌ను పూర్తిగా విడిచిపెడుతున్నారు అని కూడా కాదు. కదా! మనమైతే పెడుతున్నాం గదా! రోజు రోజుకి ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఇది పిల్లలందరిలో చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. కానీ నంబరు ఉంది. హ్మ్. బాబ్దాదా మధ్య మధ్యలో సంఘటిత రూపంలో కలుసుకోవడంపై ప్రత్యేకంగా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. హ్మ్. అయితే ప్రతి ఒక్కరు పురుషార్థపు గతిలో కూడా తేడా ఉంది. ఇందులో కొంచెం నిర్లక్ష్యం కనిపిస్తుంది. హ్మ్. పురుషార్థంలో తీవ్ర వేగం గాని అలా దాంట్లో నిర్లక్ష్యం అనే పాయింట్ కనిపించి అక్కడ డిఫరెన్స్ వస్తుంది. బాబా ఇంకా మధ్య మధ్యలో సంఘటిత రూపంలో కలుసుకోవడం పై ప్రత్యేక అటెన్షన్ ఇప్పిస్తున్నారు అని చెప్తున్నారు. సంఘటిత రూపంలో అంటే ఆహ్, గ్రూప్‌గా. హ్మ్. అవుతుంది ఇంకా మళ్ళీ నిర్లక్ష్యం కనిపిస్తుందంటున్నారు బాబా. హ్మ్. అవుతుందిలే, అవుతుందిలే. ఇది కొంచెం అడిషన్ అవుతుంది. ఇది కొంచెం అవుతుందిలే, లే అనేది అడిషన్ అవుతుంది అంటున్నారు బాబు. ఈ పిల్లలు కోట్లల్లో కొద్దిమంది పిల్లలు. కోట్లల్లో కొద్దిమంది అయిన వీరికైతే అటెన్షన్ ఉండాలి కదా! అని బాబ్దాదా కోరుకుంటున్నారు. అంతే కదా! బాబా ఏం చేశారు? మనల్ని కోట్లల్లో, కోట్లల్లో కోటొమ్మే కోయి అంటారు గదా! బాబా. ఆ! అలా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు అటెన్షన్ అయితే ఉండాలి గదా! అంటున్నారు బాబా. ఎందుకు? మనం తీవ్ర పురుషార్థం చేయాలి గాబట్టి. ఎందుకు చేయాలి? మనల్ని అందరూ స్టేజ్ మీద చూస్తున్నారు కాబట్టి. అందరూ మనల్ని స్టేజ్ మీద చూస్తుంటే మనం ఎలా బిహేవ్ చేయాలి? మనల్ని చూసి అందరూ వి వీళ్ళిలా ఉంటున్నారు ఏంటి అని మనల్ని మనం ఫాలో అయ్యే మన తండ్రికి బ్యాడ్ నేమ్ వస్తుంది. మనము సరిగా లేకుండా ఉంటే స్టేజ్ మీద. అందుకని ఎప్పుడు ఎవరు రెడీగా, అందంగా, బ్యూటిఫుల్‌గా బాబాకి పేరు తెచ్చేలాగా స్టేజ్ మీద నిలబడాలి మనం. అంతిమ పరీక్ష అకస్మాత్తుగా రానున్నదని బాబ్‌దాదాకు తెలుసు. పరిస్థితులు కూడా అలాగే వస్తాయి. కనుక మీరు చేసుకునే చెకింగ్‌ని కూడా పరిశీలించుకోండి. నిజానికి బాబా ఆహ్, అంతిమ సమయము చెప్పకుండా వస్తుంది అని అంటున్నారు గదా! మనల్ని గూడా అంతే స్పీడ్‌తో తయారు చేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది మనకి. అంతిమం ఎక్కడుంటుంది? ఎలా వస్తుంది? ఎంత దూరంలో ఉంటుంది? అనేది. సైలెన్స్‌లో గూర్చొని మనం బాబాతో మాట్లాడితే అన్ని ఆన్సర్‌లు ఒస్తాయి మనకి. అయితే బాబ్దాదా కోరుకుంటున్నట్లుగా, వర్ణించినట్లుగా నా చెకింగ్ జరుగుతుందా? అని చూసుకోమంటున్నారు. వినడమైతే జరుగుతూనే ఉంటుంది. అయినా బాబ్దాదా ఏమి కోరుకుంటున్నారు? కనీసం రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు చెకింగ్ తప్పకుండా జరగాలి. ఎందుకంటే పనుల కారణంగా అలసిపోతారు కదా! సమయాన్ని ఇస్తారు కానీ, అలసట తన వైపుకు లాగుతుంది. హ్మ్. బాబ్దాదా సమయాన్ని చూసి అటెన్షన్ ఇప్పిస్తూ ఉంటారు. అటెన్షన్ పెట్టడంలో ఎప్పుడు నిర్లక్ష్యం ఉండ ఉండొద్దు అంటున్నారు బాబా. ఆ! బాబాని చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు గదా! నిర్లక్ష్యం ఉండగూడదు అని. హ్మ్. అయితే బాబ్దాదా ఇక్కడ చూడండి, బాబ్దాదా సమయాన్ని చూసి అటెన్షన్ ఇప్పిస్తూ ఉంటారు. అంటే బాబా ఆటోమేటిక్‌గా చెప్పకుండా వస్తుంది అని మనకు ఊరికే హెచ్చరికిస్తున్నారు గానీ, బాబ్దాదా మనకన్నీ చెప్పే చేస్తారు. మన ఇష్టం ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఈ చివరి నిమిషంలో ముఖ్యంగా. మనకన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇవేమీ తెలియకుండా ఉండవు. బాబా అంత సాఫ్ట్‌గా తీసుకెళ్ళిపోతారు. ఏం టెన్షన్ లేకుండా పిల్లలకి. పురుషార్థాన్ని చాలా విధాలుగా చేయడాన్ని, అటెన్షన్ ఇవ్వడాన్ని బాబ్దాదా చూసారు. హ్మ్. అయితే పూర్తిగా నిర్లక్ష్యం కూడా లేరు. కానీ సమయం అకస్మాత్తుగా రానుంది. ఎప్పుడైనా సమయం రావచ్చు కనుక బాబ్దాదా జనరల్‌గా ఆలోచించి పిల్లలందరికీ చెప్తున్నారు. అటెన్షన్ ప్లీజ్. ఎందుకు చెప్తున్నారంటే బాబా మాటి మాటికి మనకి తీవ్ర పురుషార్థం చేయడం కోసం. మనం ఆల్రెడీ పురుషార్థులమే. బాబాయ్ ఆల్రెడీ దీని గురించి సంతోషంగానే ఉన్నారు. బట్ తీవ్ర పురుషార్థులుగా కావాలి. అయినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ మినిట్‌లో ఎలాంటి పరిస్థితొచ్చినా గానీ శరీరాన్ని ఈజీగా బాబా అన్నిటి నుంచి శరీరాన్ని వదిలేసేసి బాబాతో హ్యాపీగా ఎళ్ళిపోవటానికి. ఆ ఒక్క సెకండ్ హ్యాపీనెస్ కోసం అన్నీ వదిలేసి బాబాతో సంతోషంగా వెళ్ళిపోయి, ఆ ఒక్క సెకండ్ కోసం ఇంత తీవ్ర పురుషార్థం మనం చేయాలి. అందరిలాగా బాధపడుతూ వెళ్ళకుండా సంతోషంగా ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ ఎళ్ళిపోవాలి అనేదే మెయిన్ పాయింటు. దాని గురించే బాబా తీవ్ర పురుషార్థులుగా చేస్తున్నారు మనల్ని. ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం పాస్ మార్కులయితే రావాలి గదా!
నంబర్ కొంచెం తక్కువగా ఉంది అని వేరే విషయం కానీ అటెన్షన్ ఉన్నదా? అయితే ప్రతి సబ్జెక్ట్లో పాస్ మార్కులు అయితే రావాలి. ఏమేం సబ్జెక్టులు ఉన్నాయి మనకి? జ్ఞానము, యోగము, ధారణ, సేవ. ఫస్ట్ జ్ఞానమే ఫస్ట్ పాయింట్. యోగము, ఈ జ్ఞానం తెలుసుకున్నాక యోగము ఎలా చేయాలో తెలుసుకున్నాక మనకి ఇంకా బుద్ధిలో కూర్చుంటుంది. ప్లస్ దాని తర్వాత మూడో సబ్జెక్టు ధారణ. బాబా చెప్పిన ప్రతి పాయింట్ ను ధారణ చేయడం. తర్వాత లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి సేవ. సో ఈ 3 పద్ధతిగా చేసుకుంటూ సేవను కూడా యాడ్ చేయాలి. కానీ అన్నీ ఉండాలి. అన్నిట్లో పాస్ మార్కులు రావాలి అంటున్నారు బాబా. నంబర్ కొంచెం తక్కువగా ఉంది. అది వేరే విషయం కానీ అటెన్షన్ ఉన్నదా? పరివర్తన కూడా ఉన్నదా అని చెక్ చేసుకోండి. నంబర్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా అటెన్షన్ ఉందా? పరివర్తన ఉందా? అంటే బాబా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే అట్‌లీస్ట్ మనలో ఒక స్టూడియస్‌నెస్ లైక్ ఒక అటెన్షన్ పద్ధతి ప్రకారం మనము స్కూల్‌కెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఊరికనే నిర్లక్ష్యం కాకుండా పద్ధతులు కరెక్ట్‌గా ఫాలో అవ్వటం అది ఇంపార్టెంట్ బాబా చూస్తున్నారు. నంబర్ కొంచెం తక్కువగా వచ్చినప్పటికీ కూడా. నిర్లక్ష్యం రావడం లేదు గదా! ఎప్పుడు గూడా మనకైతే నిర్లక్ష్యం రాలేదు గదా! ఇంత దూరం వచ్చాము, ఇంత ట్రావెల్ చేశాము. ఇప్పుడు రోజు అరగంట 45 మినిట్స్ పెడుతున్నాము. ప్రతి దగ్గర గూడా మనం ఇంప్రూవ్‌మెంట్ జరుగుతూనే ఉంది. నిర్లక్ష్యం అయితే లేదు మనకి. కాబట్టి అది చెక్ చేసుకోమంటున్నారు. ఇంకా చాలా విషయాల్లో చెక్ చేసుకోవాలి గూడా. ఇదొకటే కాదు. అవుతాములే ఇదేమంత పెద్ద విషయము. దీనిని అటెన్షన్‌లో నిర్లక్ష్యం అని అంటారు. అయితే బాబ్‌దాదా మెజారిటీ పిల్లల పురుషార్థంతో సంతోషంగా ఉన్నారు. కానీ మధ్య మధ్యలో మాయ కూడా తన ఛాన్స్ తీసుకుంటుంది. బాబ్‌దాదా అభినందనలు కూడా తెలుపుతున్నారు. దానితో పాటి అటెన్షన్ అంటే నో టెన్షన్. బాబ్‌దాదా అభినందనలు కూడా ఇస్తున్నారు. దాంతో పాటి అటెన్షన్ అంటున్నారు. ఏ విధమైన టెన్షన్ వద్దు. సబ్జెక్ట్ ఏదైనా కానీ అందులో అటెన్షన్ పూర్తిగా ఉండాలి. ఇలా ఉంటే పర్వాలేదులే అని అనుకోకండి. ఒక్కోసారి ఒక్క నంబరు తక్కువైనా చాలా నష్టం జరుగుతుంది. కనుక బాబ్‌దాదా పిల్లలు ఎవరిని సాధారణ పురుషార్థంలో చూడాలనుకోవటం లేదు. అందరినీ తీవ్ర పురుషార్థులుగా చూడాలనుకుంటున్నారు బాబా. ఈ సంఘటన అయితే మధ్య మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఇది మంచిది. సంఘటనను చూసి బాబ్‌దాదాను కలుసుకోవడంతో ఉత్సాహంలోకి వస్తారు. కానీ ఈ ఉత్సాహం ముందు కూడా నిలిచి ఉండాలి. హ్మ్. ఇన్ అయితే ఇందులో చిన్న చిన్న విషయాలు పురుషార్థాన్ని సమాప్తం చేయడం లేదు. కానీ డీలా చేస్తున్నాయి. ఈ సెంటెన్స్ మళ్ళొకసారి చూద్దాం బాబా ఏమంటున్నారు. ఈ సంఘటన అయితే ఏ సంఘటన? హ్మ్. ఒక్కోసారి ఒక్క నంబర్ తక్కువైనా చాలా నష్టం జరుగుతుంది. కనుక బాబ్‌దాదా పిల్లలు ఎవరిని సాధారణ పురుషార్థంలో చూడాలనుకోవటం లేదు. ఈ సంఘటన అయితే మధ్య మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఇది మంచిది. సంఘటనను చూసి బాబ్‌దాదా కలుసుకోవడంతో ఉత్సాహంలోకి వస్తారు. హ్మ్. కానీ ఈ ఉత్సాహం ముందు కూడా నిలిచి ఉండాలి. హ్మ్. ఇందులో చిన్న చిన్న విషయాలు పురుషార్థాన్ని సమాప్తం చేయడం లేదు. కానీ డీలా చేస్తున్నాయి. అయితే ఏమంటున్నారు బాబా? ఆహ్, చిన్న చిన్న విషయాలు వచ్చినప్పటికి కూడా పురుషార్థాన్ని సమాప్తం చేయడం లేదు గానీ, చిన్న చిన్న సమస్యలేవైనా వచ్చినప్పుడు పురుషార్థాన్నయితే స్టాప్ జేయట్లేదు గానీ, డీలా చేస్తున్నాయి అంటున్నారు. మధ్య మధ్యలో కలుసుకునే కార్యక్రమాలనే ఎక్కువగా పెడుతుండటాన్ని బాబ్‌దాదా చూసారు. అయితే బాబా ఏమంటున్నారు, ఎక్కువ అందరూ గ్యాదరింగ్సు అవి ఇవి ఆ! ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం బాబ్‌దాదా చూసారు అంటున్నారు. సన్ముఖంలో కలుసుకోవడం ద్వారా ఉల్లాసాలు పెరుగుతాయి. ఇదైతే బాబ్‌దాదా కూడా చూస్తున్నారు కనుక, ప్రతి ఒక్కరు తమను తాము బాధ్యులుగా భావించి చెక్ చేసుకోండి. మీకు మీరు సావధానంగా ఉండండి. అయితే బాబా ఏమంటున్నారంటే, ఇలాంటి సంఘటనలయితే జరుగుతూ ఉంటాయి మధ్య మధ్యలో. ఇది మంచిదే. సంఘటనను చూసి బాబ్‌దాదాను కలుసుకోవడంతో ఉత్సాహంలోకి వస్తారు. అంటే ఆహ్, కానీ ఈ ఉత్సాహం ముందు కూడా నిలిచి ఉండాలి. అంటే ఏమంటున్నారు, బాబ్‌దాదాని కలుసుకోవడానికైతే వస్తున్నారు. బానే జరుగుతోంది ఇవన్నీ గూడా సంఘటనలోకి రావటము. కానీ ముందు ముందు గూడా ఇవి నిలిచి ఉండాలి. ఎందుకంటున్నారంటే బాబా, ఆల్రెడీ బాబాకు తెలుసు కదా త్రికాలదర్శి. ముందు ముందు ఆయన రారని ఆయనకు తెలుసు కదా! ఆ! సమాప్తి సీన్ రాబోతుందని ఆయనకు తెలుసు.
అందుకని ముందు ముందు గూడా మీరిలాగే స్ట్రాంగ్‌గా క ఉత్సాహంలో ఉండాలి. ఇప్పుడు మాత్రమే గాదు అని బాబా ఇక్కడ హెచ్చరిస్తున్నారనమాట. చిన్న చిన్న విషయాన్ని వస్తున్నాయి గానీ, డీలా జేస్తున్నాయి మనుషుల్ని. పడిపోవట్లేదు గానీ, డీలా జేస్తున్నాయి అంటున్నారు బాబా. అయితే, అయితే అందరూ బాగున్నారు. బాగున్నారా? చేతులెత్తండి. ఎత్తుతారు. బాబ్దాదా ఇందులో సంతోషిస్తున్నారు కానీ, పిల్లలు కూడా చతురులు. హ్మ్. ఆ సమయంలో మేము బాగానే ఉన్నాం గదా! అందుకే చేతులెత్తామని అంటారు. ఇది కూడా నిజమే. కానీ మీరందరూ ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్ళేవారు. బాగానే ఉన్నారు. సరే. బాబా కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఈ సర్టిఫికేట్ సదా ఉండాలి. అనగా అంతటి అటెన్షన్ స్వయంపై సదా ఉండాలి. అప్పుడు ఏమి జరుగుతుంది? బాబ్దాదా కూడా సంతోషిస్తారు. మరియు స్వయం పురుషార్థం చేసేవారు కూడా మంచిగా ఉంటారు. వారితో ఉన్నవారు కూడా మంచిగా ఉంటారు. మరి మంచి పురుషార్థీలు ఎత్తినప్పుడు బాబ్దాదా కూడా సంతోషిస్తారు. చేతులెత్తాము అని అంటారు. అలా చేతులెత్తినప్పుడు ముందు కోసం శక్తి లభిస్తుంది కదా! మీకు మీరే ఆలోచిస్తారు కదా! ఒకవేళ రేపే ఎవరికైనా పేపర్ రావచ్చు. అప్పుడు ఎందులో చేతులెత్తాం అని ఆలోచన అయితే వస్తుంది కదా! అప్పుడు కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్తారు. పిల్లలందరూ ఇప్పుడెలా అయితే సంతోషంగా కలిసి కూర్చున్నారో, అలాగే అంతిమంలో ఉండాలని ఆశిస్తున్నారు. ప్రతి విషయంలోనూ పాస్, పాస్, పాస్ ఆలోచిస్తాము, చూస్తాము అని అనొద్దు. పాస్ అయ్యే ఉన్నారు. మరి ఏమని భావిస్తున్నారు? పాస్ అవ్వాల్సిందే అంటారా? లేక కొంచెం కొంచెం అవుతారా? ఇప్పుడు పాస్ అయ్యి చూపిస్తామనేవారు చేతులెత్తండి అంటున్నారు బాబా. అయితేనేమో ఇంకొక పేజీ ఉంది. హార్డ్‌లీ 1.5 పేజీ వరకు ఉంది. మళ్ళీ మీరొకసారి చూసుకోండి ఇది. వ్యక్తమురళి డేట్ 25థ్ డిసెంబర్ 2014. ఓకేనా? మనం కొన్ని నిమిషాలు బాబా స్మృతిలో కూర్చుందాం. నేను శివబాబాకి అతి ప్రియమైన భాగ్యశాలి ఆత్మను కోట్లల్లో కొంతమందిగా, ఆ కొంతమందిలో కొంతమందిగా నన్ను సెలెక్ట్ చేసి బాబా నాకు కలశాన్ని చేతికిచ్చారు. నేను దాన్ని కింద పెట్టకుండా బాబ్దాదా పరువు ప్రతిష్టలను వారి పేరుని నిలబెడతానని, దానికోసమే అహర్నిశలు కృషి చేస్తాను. బాబ్దాదాకు ప్రామిస్ చేస్తున్నాను. రోజు రోజుకు ఇంకా ఇంప్రూవ్ అవుతూ పురుషార్థి నుంచి తెలియకుండానే తీవ్ర పురుషార్థిలోకి కర్మ చేస్తూ కూడా యోగంలో ఉంటూ మెల్లమెల్లగా రోజుకు కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ బాబ్దాదా పల్లకీలో వారితో పాటు రిటర్న్ జర్నీకి వెళ్ళాలని నా తపన, నా కృషి. ఇక్కడి నుండి ఒక సెకండ్లో స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరంతో నేను ఆత్మని అవ్యక్తవతనంలో ఉన్న బ్రహ్మబాబాని కలుసుకోవటానికి
వెళ్తూ వెళ్తూ నాతో పాటు ప్రతి ఒక్క ఆత్మకి ఈ వైబ్రేషన్ షేర్ చేస్తూ వారిని ప్రేరేపిస్తూ వారి మంచిని కోరుకుంటూ పైకి వెళ్తూ అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ సూక్ష్మవతనంలో ఉన్న బ్రహ్మబాబా దగ్గరికి చేరుకున్నాను. ఈరోజు నేను ఒక ఆశ్చర్యమైనటువంటి దృశ్యాన్ని చూశాను. నేను వెళ్ళగానే అక్కడ బాబా, బ్రహ్మబాబా నుదుటిన శివబాబా మెరుస్తూ వారిరువురు కలిసి ఆ వ్యక్తవతనంలో నా ఇంకొక అవ్యక్త రూపము దానిని రెడీ చేస్తున్నారు. ఇక్కడ నా స్టేజ్ ఎలా ఉందో అక్కడ నా స్టేటస్ ఎలా ఉంది. నా ఇంకొక కంప్లీట్ రూపం ఇంకా రెడీ అవుతూ ఉంది. అది కంప్లీట్గా రెడీ కాలేదు, హాఫ్ రెడీగా ఉంది. మిగిలిన హాఫ్ రెడీనెస్ కోసం బాబా కూడా ఎదురు చూస్తున్నారు. హాఫ్ దేవతగా, హాఫ్ నార్మల్ మనిషిగా ఉన్నాను. కంప్లీట్ ఆనందము, సుఖము, సంతోషము అక్కడ నా మొహంలో లేదు. ఆ దృశ్యాన్ని నేను చూశాను. నన్ను నేను చూసుకుంటున్నాను. నేను ఇంకా కంప్లీట్ కావడానికి కొంత దూరంలో ఉన్నానని అర్థమవుతుంది. అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థిగా, చాలా ఎక్కువగా పురుషార్థిగా ఉంటున్నాను. దాని రిజల్టే ఇది. కొంత డార్క్ రూపంలో, కొంత మెరుస్తున్న గోల్డెన్ రూపంలో ఉంది. అది చూసి బాబా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇంకా ఎక్కడెక్కడ ఇంప్రూవ్ కావాలో. బాబా నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుని వారికి థ్యాంక్స్ చెప్తూ బాబా తమ వదహస్తంతో నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ బచ్చే విజయీ భావ్, తీవ్ర పురుషార్థి భావ్, शीघ्रमेव भाव समान भाव, शिव कल्याणकारी भाव, संपूर्ण पवित्र भाव. థ్యాంక్ యూ బాబా. ఇవన్నీ నాలో లోపించాయి కాబట్టి బాబా ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. బాబా నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుని ఈ సూక్ష్మ శరీరాన్ని ఇక్కడే వదిలి నా ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపము శివబాబా దగ్గరికి పరంధామంలో వారు నివసించే వారి శివ పరంధామంలోకి వెళ్తున్నా. పరంధామంలో గోల్డెన్ రెడ్ కిరణాలతో నాకు స్వాగతం. శివబాబా దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ నా ఆత్మ శక్తిశాలిగా అవుతుంది. వారి నుంచి శక్తి, శాంతి, స్నేహ, ప్రేమ, ఆనంద, జ్ఞాన, పవిత్ర కిరణాలను తీసుకుని ఆ ఖజానాలన్నీ తీసుకుని వారికి థ్యాంక్స్ చెప్పి రిటర్న్ జర్నీలో సూర్యుడు, చంద్రుడు, తారామండలం, నవగ్రహాలు అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం పంచభూతాలకి వైబ్రేషన్స్ ఇస్తూ నేను నా శరీరంలోకి చేరుకున్నాను. ఇక్కడ నుండి
ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క ఆత్మకి వైబ్రేషన్స్ ఇస్తూ ఈ పవిత్ర కిరణాలతో వారిని ప్యూరిఫై చేస్తూ వారికి అందరికీ ఎనర్జీ ఇస్తూ పరంధామంలో ఉండే శివబాబాకి థ్యాంక్స్ చెప్తూ సూక్ష్మవతనంలో ఉండే బ్రహ్మబాబాకి థ్యాంక్స్ చెప్తూ ఆ కిరణాలలో ఇండిపోతూ సంతోషంలో నాట్యం చేస్తూ ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడి సందేశాన్ని ఇస్తూ